కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఈ రాహుల్ ఆఫీస్‌కి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే "నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే "ఈ రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఫారెన్ నుండి దొంగ బంగారాన్ని మన కంపెనీ ద్వారా కొనబోతున్నాడు. ఆ డీల్ చేసుకోవడానికే ఈరోజు ఇక్కడి నుండి వెళ్తున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు, రాహుల్ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి "ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అమ్మా?" అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్య గారు అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం "అవును మావయ్య, నేను చెప్తుంది నిజమే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే "నేను అలా చేస్తున్నానని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటి కావ్య?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే "ఆ ప్రూఫ్స్ నీ చేతిలోనే ఉన్నాయి, చూసుకో ఆ ప్రూఫ్స్‌ని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ దగ్గర నుండి ఫైల్‌ని అయితే తీసుకొని స్వప్న రాజుకైతే ఇస్తూ ఉంటుంది. "ఇదిగోండి బావగారు, ఈ ఫైల్‌లో ఒక్కసారి చూడండి. అందులోనే ఈ రాహుల్ భాగోతం మొత్తం ఉంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే స్వప్న చేతుల నుండి ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే "అయ్యో! నాకు ప్లాన్ అంతా తెలిసిపోయినట్టు ఉందే. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఆ ఫైల్ మొత్తం చదివి "ఏంటి రాహుల్ నువ్వు చేస్తుంది?" అని చెప్పేసి అయితే రాహుల్‌ని గట్టిగా తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.